అందుకే ఆవులో 3 నదులు ఉన్నాయి గనక, యమున, గంగ, నర్మదా అనే 3 నదుల యొక్క సంగమం ఆవు గనక కిం పవిత్రమతః పరం, ఆవు కంటే పవిత్రం మరొకట్లేదు. ఇంకా ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, ఆవు అవయవాలలో 14 లోకాలు ఉన్నాయి గనక ఆవు చుట్టూ ప్రదక్షిణ అంటే 14 లోకముల చుట్టూ ప్రదక్షిణ. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండముల చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక్క ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వస్తుంది. అందుకని గోదానం కూడా ఉత్తమ దానం. ఆపై ధనదానం, అర్ధదానం ప్రత్యేకంగా చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఎన్ని ఇచ్చినా ఉపయోగం లేదు, కానీ డబ్బు ఇస్తేనే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. రైలు టికెట్కి వెళ్ళాలి, వాడికి డబ్బు అవసరం కానప్పుడు ఆవు ఇస్తానంటే ఉపయోగం ఉంది. ఆవుని వీడేం వస్తాడు? లేకపోతే ఆ సమయంలో భూదానం వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి అర్జెంటుగా పద్మాకర్ గారు కాశీకి వెళ్ళాలి, ఆ టైంలో మీరు ఇవ్వాల్సింది ఆయనకి ఓ 50,000 రూపాయలు కట్ట తప్ప ఆ టైంలో గోదానం కాదు. అందువల్ల ఆ సమయంలో అర్ధదానం చాలా ఉపకారమైనది. అంత ఇచ్చేవాడి గురించి చెప్పాలండి. అందువల్ల అర్ధదానం కూడా చాలా ఉత్తమమైనది, సమయానికి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కనుక. ఇక కన్యాదానం, మంచి వరుడు దొరికినప్పుడు వాళ్ళ అమ్మాయిని వెనక ముందు చూడకుండా వాడికి పెళ్లి చేయటం. ఒరే నువ్వు బాగా చదువుకున్నావు, మంచివాడివి, మా అమ్మాయిని ఇస్తున్నానని చెప్పి ఇచ్చేయాలి తప్ప, వీడు అమెరికాలో ఉన్నాడా, వీడికి గ్రీన్ కార్డు ఉందా, వీడికి సంపత్ నగర్లో 3 కొంపలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని ఇవ్వకూడదట. అది కన్యాదానం ఎలా అవుతుంది? కన్యాదానం అంటే సరి అయిన అర్హత కలిగిన వరుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం కన్యాదానం అవుతుంది. సరే, ఇప్పుడు కలియుగంలో కన్యాదానం చేసే అవకాశం తల్లిదండ్రులకు ఎక్కడేడిసింది? ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం, పరిగెత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడం, సంతకాల పెళ్లి, పొంతకాల పెళ్లి, ఇంకా కన్యాదానం ఎక్కడేడిసింది? అసలు అన్నానని కాదు, కానీ ఈ కన్యాదానం చేసే అవకాశం తల్లిదండ్రులకు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, ఎన్నో పాపాలు చేస్తున్న వాళ్ళు, దానికి ప్రాయశ్చిత్తం అంటే గురువుగారి సేవే. ఇంకా గురుసేవ తప్ప మరొకటి ప్రాయశ్చిత్తం లేదు. ఇంక ఈ కలియుగం అన్నీ వర్ణ సంకరాలే, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవడం. ఇంక వీడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇదో బాధ. కొన్ని కర్మయోగాలండి, ఇవి కూడా పూర్వజన్మ పాపాలు. ఏ జన్మలో ఏ పాపిష్టి వాడితో స్నేహం చేసామో తెలియట్లేదు, కానీ కొంతమంది తల్లిదండ్రులకి కన్యాదానం చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఆ పిల్లలు. కానీ నిజంగా ఓ మంచి వరుడు, ఉత్తముడు దొరికితే వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున జల్లుకొని అతన్ని విష్ణువుగా భావించి, తన కుమార్తెని లక్ష్మిగా భావించి దానం చేస్తే ఇటు అటు ఉన్నటువంటి పితృదేవతలందరి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వాడు పొరపాటు కూడా నరకానికి వెళ్ళాడు.